పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయను మనం అనుభవిస్తూ ఈ దినాలలో మన మనుగడను మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నాడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఎంత అద్భుతమైన దేవుడు అంటే, బలహీనులకు వచ్చారండి ఇద్దరు, గుడ్డివారికి వచ్చారండి ఇద్దరు. ఇక వారికి ఆయన తప్ప దిక్కు లేరు అన్న పరిస్థితి. ఏమండి, మనుషుడు నాకు చాలా దిక్కులు ఉన్నాయి అన్నంతసేపు కూడా దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు మౌనంగా ఉంటాడు. మనుషుడు నీవే దిక్కు నా ప్రభా, నేను తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, ఏ దిక్కు లేదు నాయన, నీవే దిక్కు అని దేవుడి మీద ఆధారపడితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ వ్యత్యాసాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. వారు మరి దేవుని మీద ఆధారపడటం మనం చూస్తున్నాము. కేకలు వేస్తున్నారు. ఏమంటే పిలవటం కాదు, కేకలు వేస్తూ ఉన్నారు. దావీదు కుమారుడా, యేసయ్య, కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు ఎప్పుడు వేస్తారండి? ఏ ఆధారం లేనప్పుడు కదా. ఆధారం లేని వారిని దేవుడు ఆయనే ఆధారం అయి ఉండి వారికి సహాయం చేసి దేవుడు అయినారు. వారిని ముట్టి తన కనికరము గల బాహోచేత వారిని ముట్టి వారిని స్వస్థపరిచి వారి కన్నులు తెరిపించి, ఎంత అద్భుతమైన దేవుడు! దేవుడు తాకే దేవుడు, దేవుడు ముట్టే దేవుడు, దేవుడు దర్శించే దేవుడు అయినాడు. దేవుడు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు, తప్పకుండా నిన్ను ముట్టి లేవనెత్తుతాడు. నీకున్న పరిస్థితిలో, నీకున్న బలహీనతలో, నీకున్న కృంగిలి స్థితిలో తప్పకుండా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో, తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని మాట నీ వినికిడిలో బదులుపరిచి ఆశీర్వదించుకున్నాక. అమ్మాయి, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలైనా ఈ రోజంతట్లో ప్రభా, మీ తాకిడిని మేము అనుభవిస్తూ, మీ స్పర్శను మేము అనుభవిస్తూ, మా ప్రభా మీరే మా ఆధారమని ఎంచిన వారమై హత్తుకొని జీవించట్లో మాకందరికీ సహాయం చేయండి. ఎవరెవరైతే తండ్రి మీ మాటలు వీక్షిస్తున్నారో వారిని అందరినీ బలపరచమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్.